ఇటీవలే కింగ్డమ్ ఇంకా తమ్ముడు సినిమాలు అకస్మాత్తుగా వాయిదా పడడంతో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమాపై మాత్రం నిర్మాతల నిశ్శబ్దం ఇండస్ట్రీలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తీరా రోజులు గడుస్తున్న కొద్దీ సినిమా విడుదలపై స్పష్టత లేకపోవడంతో మెగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ తర్వాత విశ్వంబరపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది చిరంజీవి నుంచి రాబోతున్న మరో భారీ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ అని ప్రచారం మొదలైంది. అయితే మొదట్లో వచ్చిన హైప్ తర్వాత సినిమా టీం ప్రమోషనల్ పరంగా మళ్ళీ మౌనంగా ఉంది. అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని తెలియక అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కావాల్సింది. తర్వాత మేకి వాయిదా వేశారు. మరోసారి జూలై 24 ప్రకటించి చిరంజీవి క్లాసిక్ హిట్ ఇంద్రా రిలీజ్ డేట్ ను గుర్తు చేస్తూ మళ్ళీ ఆశలు నింపారు. కానీ తాజా సమాచారం ప్రకారం జూలై 24 కూడా కుదరడం లేదు. అంతేకాదు ఆగస్టులో కూడా విడుదల ఉందని యూవి క్రియేషన్స్ వర్గాలు మెగా క్యాంప్ వర్గాలు చెప్తున్నాయి. కారణం ఆగస్టులో వాటు కూలీ లాంటి భారీ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. సైరా నరసింహారెడ్డికి కూడా వాల్ సినిమాతో పోటీ ఎదురై కలెక్షన్లు దెబ్బతిన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని విశ్వంబర బృందం పెద్ద సినిమాల మధ్యకి వెళ్లాలన్న ఆలోచనలో లేదు. అంతేకాదు నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమాని జూలై 24కి లాక్ చేయడమే విశ్వంబర ఇక ఆ డేట్ లో లేదన్న సంకేతాన్ని ఇస్తోంది. మరోవైపు సినిమా షూటింగ్ పనుల్లో గ్యాప్ ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్ భారీగా ఉండడం, చాలా పాటల షూటింగ్లు పెండింగ్ లో ఉండడం, రీ రికార్డింగ్ వర్క్ మొదలు కాకపోవడం అన్ని ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ లోనే ఉందని సంకేతాలు. ఈ పరిస్థితుల్లో విశ్వంబర సినిమా సెప్టెంబర్ లేక దసరా సందర్భంగా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇది అధికారికంగా ప్రకటించాల్సిన విషయం. మొత్తం మీద మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశ్వంబర మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత కోసం అభిమానులు ఇండస్ట్రీ అంతా ఇప్పుడు మేకర్స్ రియాక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.